వీక్షకులందరికీ నమస్కారం. వైసీపీ కీలక నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మరోసారి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు అనే వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆయన 2019లో తెలుగుదేశం టికెట్ మీద గెలిచిన ఆ తర్వాత కొద్ది రోజులకే వైసీపీ తీర్థం పుచ్చుకొని తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చిన స్క్రిప్ట్ మొత్తం ఒకసారి చూసుకొని అది మీడియా ముందు చక్కగా అభినయించారు. దాంతో అనేక కేసుల్లో 2024 తర్వాత ఇరుక్కుపోయారు. 2024లో ఆయన ఎన్నికల్లో కూడా ఓడిపోవడం, మాజీగా మారిపోయారు. ఇక గన్నవరంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి కేసులో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోకపోయినా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అడ్డంగా దొరికిపోయాడు. ముఖ్యమంత్రి మీద వల్లభనేని వంశీ చేసిన వ్యాఖ్యలు, అసభ్యకరంగా చేసిన వ్యాఖ్యలు తెలుగుదేశం క్యాడర్ని బాగా గాయపరిచాయి. అయితే దానికి సంబంధించి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఒక 5-6 నెలలు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అయితే గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి, ఆ తర్వాత కార్యాలయంలో పనిచేసే ఒక దళిత యువకుని కిడ్నాప్ చేసి ఆ కేసులో ఆ యువకుని అప్రూవర్గా మారకుండా బెదిరించి ఆ కేసును తారుమారు చేసే ప్రయత్నాల్లో కిడ్నాప్ చేశారు. ఆ కిడ్నాప్ చేసే వ్యవహారంలో అడ్డంగా దొరికిపోయారు, సీసీ కెమెరా విజువల్స్తో సహా. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన భార్య, ఆయన కుమారుడి మీద చేసిన వ్యాఖ్యల్లో కేసు లేకపోయినా దళితుని కిడ్నాప్ చేసిన కేసులో అరెస్ట్ చేసి దాదాపు 140 రోజులు విజయవాడ జైల్లో రిమాండ్లో ఉంచారు. ఇంకా తర్వాత ఎలాగోలా బెయిల్ వచ్చింది, బయటకు వచ్చారు. తాజాగా వల్లభనేని వంశీ మీద మాచవరం పోలీస్ స్టేషన్లో మరో కేసు నమోదైంది. 2024 జూన్ 7వ తేదీన తనపై దాడి చేశారు, చంపాలని చూశారు అంటూ సతీష్ అనే వ్యక్తి తాజాగా ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మీద పోలీసులు అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే మాచవరం పోలీసులు వల్లభనేని వంశీ కోసం వెళ్తే ఆయన అందుబాటులో లేకుండా పోయారు, ఫోన్ కూడా పనిచేయడం లేదు. ఇక ఆల్రెడీ ఇప్పటికే ఉన్న ఎస్టీ అట్రాసిటీ కేసులో కోర్టుకి హాజరు కావాల్సి ఉన్నా కూడా నిన్న సోమవారం హాజరు కాలేదు. ఆయనతో పాటు ఆయన అనుచరుల మీద ఉన్న కేసు వారు కూడా హాజరు కాలేదు. దీంతో వీరంతా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. మరలా అరెస్ట్ కాబోతా ఉన్నారు. హైకోర్టులో బెయిల్ కోసం ప్రయత్నం చేసినా కూడా బెయిల్ రాలేదు. ఇక బెయిల్ రాలేదు అంటే ఇక అరెస్టే నెక్స్ట్ అని చెప్పి ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. మరి హైకోర్టులో బెయిల్ రాలేదు కాబట్టి మరి సుప్రీంకోర్టులో ప్రయత్నాలు చేసుకునే అవకాశం ఉంటుంది. సుప్రీంకోర్టులో కూడా ఇక బెయిల్ దొరకకపోతే లొంగిపోయే అవకాశం ఉంది. దీనికి సంబంధించి రాబోయే కొద్ది రోజుల్లో మరిన్ని అప్డేట్స్ రాబోతా ఉన్నాయి. ఆ తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనకు వస్తాం.